మా ప్రీతమ నాయకులు అలాగే మాజీ భారత ప్రధాని, భారతరత్న, ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ జయంతి కార్యక్రమం మా కాంగ్రెస్ నాయకులైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్లో ఈరోజు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ దేశానికి ప్రగతి పథంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అయిందంటే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో తన తల్లి ముష్కరుల యొక్క అటాక్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ దేశానికి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన దేశ పథకాలను చేపట్టి గాంధీ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుంది, దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. జయంతిని పురస్కరించుకొని టీకే సుబ్బారెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. అప్పుడు ఎన్నో ఒత్తుకొస్తే ఈయన టీకే సుబ్బారెడ్డి గారు విగ్రహాన్ని పెట్టిన దాత అయిన సంతోషమైన విషయం. రాజీవ్ గాంధీ వచ్చాక యువతంతా రాజకీయాల్లోకి వస్తాం, 18 ఏళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం. ఆ రోజుల్లో మేమంతా కిషన్ రెడ్డి గారు మేమంతా కూడా యువజనగా యువజనగా ఉండేవాళ్ళం. జాతీయ భాగాలుగా ఉండే రోజులకి దేశం ఉన్నది చెప్పు ఎలక్ట్రానిక్ రంగంలో మహనీయుడు ఈయన చేసిన సేవలు మరణి. మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే ముస్కరులతోటి హత్యగావింపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఆయన యొక్క జన్మదినం. మరి సీతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది, సీతమ్మ చెరువు దీని పేరు. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత అతి చిన్న వయసులో చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ 5 ఫీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా వాళ్ళెవరికీ కూడా జరగకుండా అవేళ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి పి సుధాకర్ రెడ్డి ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ చెప్పి ఒక తీర్మానం చేశారు కౌన్సిల్లో. వాళ్ళు ఎవరో కూడా పెట్టించలేకపోతే ఏపీ నేషనల్ విగ్రహాన్ని కూడా ఇదే సెంటర్లో నేనే పెట్టించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే అసలు మన దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు పొందడానికి కారణం రాజీవ్ గాంధీ. అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ చనిపోయింది, ఒక పైలట్ ఇతను వచ్చి దేశాన్ని పరిపాలించాడని. కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నెంబర్ 1గా తీసుకెళ్ళి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్ళేది. మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం, ఎంతో సెక్యూరిటీ, ఎవడైనా వస్తుంటే పరదాలు వేసేటి. రాజమండ్రి వచ్చాడు ఆయన, ఆ ఎస్కార్ట్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేశాను. అలా 3.5 లక్షల మందితో 3.5 లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున 2:30కే మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు అందిస్తారు పలాస్తారు అని అడుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున 2:30కి రాజీవ్ గాంధీ కోసం 3.5 లక్షల మంది వచ్చారు. అంత గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేస్తే అయిపోయి అందరితో చాలా చదువుగా మనుషుల మధ్యలో వచ్చి
ఇలా భుజం మీద చేసి చేకాయలు ఇచ్చి అందరితో చాలా చదువుగా మాట్లాడి చాలా క్లోజ్గా మూవ్ అవడం జరిగింది. మరి అటువంటి రాజీవ్ గాంధీని కోల్పోవడం అనేది భారతదేశానికి చాలా తీరని లోటు. మరి ఆ మహానుభావుడిని గుర్తించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ రాజీవ్ గాంధీ పార్కులో మరి విగ్రహం దగ్గర ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ పెన్నులు పంచిపెట్టి వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరూ కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు స్వీట్లో స్వీట్ ప్యాకెట్ ఓకే, వెరీ గుడ్. బయటకు